కావచ్చు, సత్వరమే వాటి మీద యాక్షన్ కూడా ఉండాలనేది నేను ఆ ఉద్దేశంతో 2-3 సీట్లు అనేటువంటి అభిప్రాయాన్ని చూద్దామండి ప్రభుత్వ స్టెప్ ఎలా ఉంటుందో. సంధ్యా రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే మరి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తదుపరి ఎలా ఉండబోతుంది? ఒకవైపున ప్రత్యేక సమావేశాలు 3 రోజుల పాటు పెట్టి అక్కడ ఈ అంశాలన్నింటినీ కూడా వివరించాలనేది ఒకటి కనిపిస్తూ ఉంది. తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఇందులో జరిగిన అవినీతి గురించి చాలా అంశాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతారు ఇప్పుడు? డెఫినెట్గా అండి, మీరు మంచి లైవ్ పెట్టారు. నిజంగా ప్రజలకు తెలిసేలా అప్డేట్లో మీకు అప్రిషియేట్ చేయాలి. అంటే వాస్తవం అనేది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా చక్కగా ఉందండి. ఎందుకంటే ప్రజాకోర్టు అనేది అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో వీళ్ళు చేసిన అసలు బాధ్యత రహితంగా ఈ రాజకీయ నాయకులు, గత పాలకులు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు మరి అప్పుడు. సరే, వీళ్ళందరూ కూడా ఇది మామూలుగా చిన్న బిర్జో లేకపోతే చిన్న ఇల్లు కాదండి. ఇంత పెద్ద ప్రాజెక్టును కట్టి ఇంత అవినీతి, బ్యారేజీలు కడితే దానికి అనుమతులు లేకుండా, ఒక అవగాహన లేకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఘోష్ గారి నివేదికల్లో తేలింది. మేము అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాము. అయినా రాజకీయ ఆరోపణ అన్నారు. ఇవాళ 10 రూపాయలు అయినా కూడా ప్రజలేదండి. ఇది కాంగ్రెస్ పార్టీదని మేము చెప్పలేదు, బీజేపీదో లేకపోతే ఇంకొక పార్టీదని కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి రూపాయి ప్రజలది కాబట్టి ప్రజలకు తెలియాలి. వాస్తవంగా ప్రజాకోర్టులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది పెట్టడం చాలా సంతోషము. ఎందుకంటే ప్రజలకి వీళ్ళు ఎట్లా అవినీతి చేశారు, ప్రజల సొమ్ముని ఎట్లా దుర్వినియోగం చేశారు, వచ్చిన తెలంగాణని ఇవాళ కల్వకుంట్ల ఫ్యామిలీ చేతిలో పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రకంగా చేసిరు. ఒకటే కాదు, చాలా దాంట్లో గొర్రెలు బర్రెల స్కామ్స్, విద్యుత్ శాఖ, ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది కొన్ని వేల ఎకరాలకి, కొన్ని వేల కుటుంబాలకు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక ప్రాజెక్టు కట్టడానికి ఉంటే దాన్ని 30,000 నుంచి 1,00,000 కోట్ల వరకు అయ్యింది. అయిన తర్వాత కూడా దానిలో ఏ రకంగా మళ్ళీ కాళేశ్వరం మా పాపం కాదంటారు. ఇవాళ వీళ్ళు దాదాపుగా సంవత్సరంన్నర నుంచి ఈ నివేదిక నిపుణులు వస్తున్నారు, చెప్తున్నారు. అది వాస్తవం అనేది ప్రజలకు కూడా తెలుసు. వాస్తవం అని అక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలుసు, అందరికి తెలుసు. అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా తప్పనేది ఒప్పుకోరు వాళ్ళు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉంటున్నప్పుడు ప్రజలకు అందులో చూడండి, హరీష్ రావు గారు ఒక బాధ్యత లేకుండా అంటే సొంతంగా బ్యారేజీలు కట్టి ఇది నివేదిక అనేది తప్పు నివేదిక ఇచ్చి మళ్ళీ ఇంజనీర్ మీద దోపడం. వీళ్ళు ఇంజనీర్లు ఏం చేస్తారు సార్? మేము ఇది చెప్పినాం, మీరు ఇది చేయాలి, మేము ఇట్లా చెప్తున్నాం, మేము ఇట్లా చేయాలి అని చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అప్పుడు ఏం చెప్పారు? ఒకసారి కల్వకుంట్ల కవిత గారు చెప్పారు, మా నాన్న పెద్ద ఇంజనీరు, మా నాన్న చెప్పినట్టే కాళేశ్వరం ప్రాజెక్టు, ఆయన 100% మొత్తం మా మ్యాప్ అంతా మా నాన్నదే, ఆ ప్లాన్ అంతా మా నాన్ననే అన్నది. మరి ఈ రోజు ఈ ప్లాన్ అంతా వాళ్ళ నాన్నదే ఉండాలి. మరి ఇవాళ ఇంజనీర్ల మీద వేస్తే ఎట్లా అండి? చిన్న ప్రాణాలు అలా వాళ్ళ మీద వేసేసి వాళ్ళ మీద ఏదో చెప్పేసి ఆ చెప్పంగానే ప్రజలకు అందుకనే కదా. ఎందుకంటే ఏది జరిగినా కూడా ప్రజాకోర్టులో తెలుసుకున్నాం అనుకో ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే మేం కాదు, మీరేయాలి ప్రజాకోర్టులో, మీరేయాలి శిక్ష, వాళ్ళకి ప్రజలు వేయాలి. ప్రజలు ఇన్ని ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్న కామెంట్స్లలో కొంతమంది పెడతా ఉంటారు. ఎందుకు పెడతారంటే నేను ఒక్కటే చెప్తున్నాను సార్, ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మనకి ఎప్పటికి కూడా అంటే రాజకీయం అనేది లేకపోతే అధికారం అనేది శాశ్వతం కాదనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ₹1 ₹2 కాదు సార్, ఇవాళ ఎంత ఒక్కొక్క దాంట్లో తీస్తుంటే 8,000 కోట్లు మిషన్ భగీరథ, ప్రతి దాంట్లో కమిషన్లు, ఇవాళ భూములు, కోకాపేట భూములు కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి అంటే కాదండి, ఇక్కడ డిజైన్ల మార్పులతోని పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, తప్పులు జరిగాయి. అందుకనే ఈ రోజున ఈ రకంగా ప్రాజెక్టు కావచ్చు, ఆ పిల్లర్లు అక్కడున్న అవి కుంగిపోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారా? సార్ నేను ఒకటే చెప్పాను సార్, ఇప్పుడు మీరు ఏ డిజైన్ మార్చినా ఏది మార్చినా కనీసం అది ఉపయోగం అని రావాలి కదా సార్. సరే అవునమ్మా, మరి అవును, ఒక 100 ఎకరాలకు సాగు అయ్యేది వీళ్ళు 200 ఎకరాలకు చేసిరు అన్నట్టు కాదు. ఏది ఎట్లా తిప్పిన ముక్క ఎట్లా తిప్పిన ఇట్లా తిప్పి చూపించినట్టు ఉంది. ఏది చూపించినా కూడా ఒక క్లారిటీ లేదు, ఒక అనుభవం లేదు, ఒక ఏం లేదు. మళ్ళీ అన్ని మాకే తెలుసు, 80,000 బుక్కులు చదవండి కేసీఆర్, అన్ని తెలుసు ఆయనక అని చెప్తాడు. తెలంగాణ తెచ్చిండు, సాగు నోట్ల తలకాయ పెట్టిండు అని చెప్తారు. ఇవన్నీ ఇట్లా మాట్లాడేసి గారడి మాటలతోని ప్రజలను గారడి చేస్తున్నారు. ఇవాళ అవునమ్మా నిజంగా 1,00,000 కోట్లకు పెట్టిండు, దానివల్ల ఉపయోగం అనేది అది అట్లా కూడా ఉపయోగం లేదు. మొత్తం ఏంది రాజుల సొమ్ము రాళ్లపాలన్నట్టు అయిపోయింది. ఇది అనేది ప్రజలకు ప్రజాస్వామ్యం తెలియాలి సార్. ఇది 10 మంది ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎలా మేము ఇన్ని ప్రాజెక్టులు కట్టినామండి కాంగ్రెస్ సమయంలో. ఇలా నాగార్జున సాగర్, కోయిల్ సాగర్, ఇవన్నీ మేమే కట్టినాం. మరి ఇందులో ఏదన్నా అవకతవకలు వచ్చినాయండి? అనుభవం అనేది అనుభవజ్ఞులు
అన్ని రాజకీయ పార్టీ అన్ని మేమే, ఏక్ నిరంజన్ మేమే. ఎందుకంటే తొందర ఏది కరెక్ట్, ఎస్ఎల్బిసి ఏది కరెక్ట్ చేసిందండి మీరు?